ఈ మెటా వాళ్ళు ఉన్నాయి కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటి మీద కొత్తగా లా సూట్స్ పడుతున్నాయి. బేసికలీ పాత కేసులైనా కానీ కొత్తగా వీళ్ళు వేస్తున్నారు. ఏమైందంటే 2023లో 16 years సంబంధించిన స్కాట్లాండ్ సంబంధించిన ఒక టీనేజర్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్స్టాగ్రామ్ కొన్ని నెలల తర్వాత, అదే విధంగా 2024లో పెన్సిల్వేనియాకి సంబంధించిన ఒక టీనేజర్ ఇతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ మెటాని కోర్టులో సూ చేశారు. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు సెక్స్టార్షన్ కి గురయ్యారు. ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో హ్యాకర్స్ కానీ ఈ వీళ్ళు ఉంటారు కదా టీం మొత్తము, వాళ్ళు టీనేజర్స్ అని చెప్పి కొత్తగా అమ్మాయి అకౌంట్స్ లా క్రియేట్ చేసుకొని వీళ్ళని లైక్ ఈ సెక్స్టార్షన్ లోకి దింపి తర్వాత డబ్బులు కట్టాలి లేకపోతే అని చెప్పి భయపడటంతో వీళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో వీళ్ళు చెప్తున్నారు, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కోర్టు వాళ్ళు కూడా చెప్తున్నారు, సరైన సేఫ్టీ మెజర్స్ లేకుండా దే ఆర్ లైక్ ట్రయింగ్ టు గెట్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్. వీళ్ళు సెక్యూరిటీ మెజర్స్ పెట్టాలి అని చెప్పి కోర్టు వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ ఈ పేరెంట్స్ ఇప్పుడు ఏంటి, ఆబ్వియస్లీ కేసు అయితే పెట్టారు. చూడాలి, ఫేస్బుక్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్ తో పెద్ద కంపెనీతో గెలవటం అయితే కష్టం. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు గవర్నమెంట్లే గెలవలేకపోతున్నాయి. అలాంటిది పేరెంట్స్, తక్కువ జీతగాళ్ళు వీళ్ళు ఎలా గెలుస్తారో చూడాలి.